కాంగ్రెస్ నాయకులు మీపై ఆరోపణ చేస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డిపై. మళ్ళీసారి మాట్లాడితే వాళ్ళకి తీవ్ర హెచ్చరికలు ఉంటాయని కూడా నిన్న వాళ్ళు ప్రెస్ మీట్లో పట్టించుకోవాలని తీవ్ర హెచ్చరికలు ఉంటే చూస్తాం. గ్రౌండ్లో క్యాడర్ లేనోళ్ళు, ఒక సర్పంచ్ లేనోళ్ళు, ఒక నాయకుడు లేనోళ్ళు, ఒక క్యారెక్టర్ లేనోళ్ళు గాళ్ళు మాట్లాడితే మేము పట్టించుకుంటామా అండి? వాళ్ళు మస్తు మాట్లాడతారు. చూస్తాం గ్రౌండ్లో. రేపు రానున్న రోజుల్లో ఉన్నాయి కదా ఎలక్షన్స్, అక్కడ కబడ్డీ ఆడతాం, గ్రౌండ్లో ఆడతాం. 23లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం. రానున్న 20 సంవత్సరాలు ఆయన ఔర్ 20 సార్లు అంటున్నారు కదా, అవును అంటాడు కదా, 20 నెలల సెలవు పెట్టండి అంటారు. ప్రజలే వీళ్ళకి శాశ్వతంగా సెలవు పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో మేము తెలంగాణ ఇచ్చినామంటే కూడా ఎవరు వినకుండా ప్రజలే శాశ్వతంగా సెలవు పెట్టారు. 5, 6, 10 సీట్లు వచ్చినాయి. ఆ 10 సీట్లు కూడా నెక్స్ట్ రావు. వాళ్ళకి ప్రజలే శాశ్వతంగా సెలవు పెట్టారు. ఈ లీవ్ పెట్టమంటారు కదా, 20 నెలలు కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఈయనొక్క లెక్క చెప్తాడు, పిచ్చి లెక్కలు 19 నెలలు అని. మన అమిత్ షా గారు వచ్చి 2024 ఎన్నికలు అంటారు. ఆయన 24 ఎన్నికలు అంటాడు. ఈయన 19 నెలలే పదవి కాలం అంటాడు. మేమంటారు ఈ మెంటల్ మాటలు ఎందుకు మాట్లాడుతారో మాకు అర్థం కావట్లేదు. ఇంకో 20 నెలలు కాదు బాబు మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇంకా 20 సంవత్సరాలు ఔర్ 20 సార్లు కేసీఆర్ ఉంటాడు ఇక్కడ. మేమే ఉంటాం. మా ప్రభుత్వమే ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మమ్మల్ని ప్రజలు గెలిపిస్తారని చెప్పి సందర్భం తెలియదు. 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి వాళ్ళు ధీమా. కొత్త బిచ్చగాడు పొరిగెద్దాడు అన్నట్టు ఉంది. ఏదో పండుగ కాళ్ళు వస్తారు కదా దప్పులు కొట్టుకుంటా, అట్లా ఆరిపోయే ముందు దీపం వెలుతురవుతుంది. ఈయన ఏ ఇంట్లోకి పోతే ఆ ఇల్లు మునిగిపోయింది. చంద్రబాబు ఇంట్లో వచ్చి ఆ ఇల్లు ఖాళీ చేసి ఇల్లు గుల్లయింది. చంద్రబాబు, లోకేష్ గారు హైదరాబాద్ నుంచి బుట్ట ఎదుర్కొని పాపం ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయారు. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్లో వచ్చిండు, కాంగ్రెస్లో ఉడుమి వచ్చినట్టు వచ్చిండు. ఇప్పుడు ఇక ఎవరికి నాయకు జానారెడ్డి లేడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు, కోమటిరెడ్డి లేడు. ఎవరు ఒక్క నాయకులు చెప్పండి? కురువృద్ధులు వి హనుమంతరావు ఎక్కడున్నాడు? కోమటిరెడ్డి ఎక్కడ పోయిండు? ఒకరిద్దరు నాయకులు, మా బట్టి విక్రమార్క ఏడ కనబడుతూ ఉన్నాడు. ఏ నాయకులు లేరు అసలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ముంచనికి వచ్చింది నాయకుడు, మునిగిపోతుంది కూడా. చంద్రబాబు టీడీపీ పార్టీ రాష్ట్రంలో ఏ విధంగా మునిగిపోయిందో కాంగ్రెస్ పార్టీ కూడా మునిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ కూడా టీడీపీ ఆఫీస్కు ఏ విధంగా టూలెట్ బోర్డు పెట్టిర్రో అతి తొందరలోనే కాంగ్రెస్ భవన్ కూడా, గాంధీ భవన్ కూడా టూలెట్ బోర్డు పెట్టుకొని వీళ్ళు వెళ్ళిపోతారు. చాలా చూసినాం ఇట్లాంటి వాళ్ళని. ఎలక్షన్ గత 2 ఎన్నికల్లో కూడా తెలంగాణ ఇచ్చామని ఈయన ఏ ఇంట్లోకి పోతే ఆ ఇంట్లో పాట పడతాడు. గతంలో తెలంగాణ ప్రాంతంలో టీడీపీ దగ్గర తెలంగాణ ద్రోహుల పార్టీలో ఉన్నప్పుడు సోనియమ్మ బలిదేవత అన్నాడు, సోనియమ్మ దయ్యం అన్నాడు. ఇవాళ ఆమె దయ్యమైంది ఆ రోజు, ఇవాళ దేవత అవుతుంది. నిన్న కాంగ్రెస్లో శశి తరూర్ని డంకీ అన్నాడు. రేపు చంద్రబాబు రిమోట్ పీసీసీ ఇక్కడ కానీ రిమోట్ చంద్రబాబు దగ్గర. అక్కడ రిమోట్ నెక్కితే రాహుల్ గాంధీని కూడా అడ్డగాడిద అంటాడు. ఈయనని గాడిద అన్నాడు, రాహుల్ గాంధీని అడ్డగాడిద అంటాడు.